బాగుంది చాలా బాగుంది. రిసెప్షన్ చాలా ఎక్సలెంట్ గా చేశాడు. యా విజువల్స్ పరంగా గానీ యాక్షన్ పరంగా గానీ చాలా బాగుంది. అలా ఏం లేదు, హౌస్ఫుల్ అయిపోయింది మొత్తం. ఈ రోజు అన్ని షోస్ హౌస్ఫుల్ అయిపోయింది మొత్తం. చాలా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అయితే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా చాలా బాగుంది. సాంగ్స్ అంత కాదు కానీ మ్యూజిక్ చాలా బాగుంది. యా అది ట్విస్ట్ రివీల్ చేయకూడదు, సినిమా చూసే తెలుసుకోవాలి యాక్చువల్లీ. యా ట్విస్ట్ చాలా ఉన్నాయి. చాలా బాగున్నది అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అనమాట నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది అనమాట. కాంతారా మనం స్టార్టింగ్ లో చూసాం కదా, దానికన్నా చాలా బాగున్నది అనమాట. రుషబ్ శెట్టి గారు అయితే ఆ కథని ఇంకొంచెం కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తాను అనమాట. వాళ్ళ కల్చర్ ని విధానాలని మంచిగా హైలైట్ చేస్తాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఉన్నది హీరోయిన్ అనేటట్లుగానే అనుకుంటారు కానీ దాంట్లోనే ఒక చిన్న ట్విస్ట్ ఉన్నది. కానీ చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ అయితే మామూలుగా మీద ఆ అరుపులకి ఒకసారి అనమాట హార్ట్ ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం వస్తుంది అనే ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. మామూలు లేదనమాట. ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే గట్టిగా అనిపిస్తుంది అందరికీ. నాకు కాంతారా ఫస్ట్ ఎట్లుందో తెలియదు కానీ దీన్ని సూపర్ గా నా ఎట్లా అంటే అట్లా దీపత్సం చూపించాడు. కాంతారా సూపర్. నా సెకండ్ హాఫ్ ఎలా తీస్తాడో తెలియదు కానీ నిజం చెప్తున్నా సూపర్ ఉంది సినిమా. 10 పాయింట్ ఇవ్వచ్చు. నిజంగా హీరోయిన్ క్యారెక్టర్ తీసుకొచ్చాడు. నరుకుడే సూపర్. ఎక్స్పెక్టేషన్ వెళ్ళి చూడండి, సూపర్. అంత బాగుంది. కూర్చోలేమన్నా నిజం చెప్తారా, కూర్చోలేం సినిమాలో. అలాంటి బైక్ ఇలాంటి ఏం లేవు నా. సినిమా అంటే ఇంకా సినిమా కాదన్న, అది పూనకాలు మనిషికే పూనకాలు వచ్చేస్తున్నాయి. అంత బాగుంది సినిమా. ఒక విధంగా చెప్పాలంటే దైవాన్ని చూపించారు బ్రో. దైవం అంటే ఇలా ఉండాలి. ఒక ఎన్నో చరిత్రలు ఉన్నాయి కానీ వాళ్ళ కేరళ గురించి వాటి గురించి ఇక్కడ దైవం గురించి చూపించారు. చాలా హ్యాపీగా ఉంది. వెరీ 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 సాటిస్ఫైడ్. మా సూరమాస్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, అక్కడ రిషబ్ శెట్టి అంతే. సినిమా ఏం తగ్గి రాశాడు కంటే కదా టాప్ నెంబర్ 1 సినిమా జై ఎన్టీఆర్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టాప్ ఉంటుంది సినిమా. ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉంది? చాలా బాగుంది. వేరే లెవెల్లో ఉంది. ఎట్లా ఉంది మేడం? అంత మంచి అనిపించింది. నాకు కాంతారా చాలా నచ్చింది సార్ లాస్ట్ మూమెంట్ లా. మేడం ఎలా చాలా బాగుంది. కాంతారా చూస్తేనే అర్థమవుతుంది, చాలా బాగుంది. అందరు చూడాల్సింది. ఉంది సూపర్. దైవంతో ఆటలొద్దు. క్లైమాక్స్ సూపర్ ఉందన్న. ట్విస్ట్ మాత్రం బాగా. జై ఎన్టీఆర్ మూవీ బాగుందన్న. హీరో ఎక్సలెంట్ గా యాక్ట్ చేశారు. చాలా బాగుంది. లాస్ట్ లో సీన్స్ బాగున్నాయి అన్న. సెకండ్ హాఫ్ అయితే హైలైట్. సూపర్ సూపర్. విజువల్స్ గానీ డైరెక్షన్ గానీ ఉప్పు ఉంది మొత్తం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తన లేపింది మీదికి మించింది. కళ్ళు మూసుకొని పోవచ్చు సినిమాకి అయితే. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మెల్ల స్టోరీ స్లో అయింది. క్లైమాక్స్ వచ్చేసరికి అయితే వేరే లెవెల్ లో చూపించింది. సూపర్ సూపర్ బ్రో. నైస్ మూవీ. లే మంచిగా అలా తీసుకొచ్చారు. సూపర్ గా ఉంది. నైస్ నైస్. స్టోరీ వచ్చేసి మంచిగా ఉంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. క్లైమాక్స్ కూడా అంత బాగా తీస్తారు. నైస్. ఓవరాల్ సూపర్. కొత్తగా ఉంది కాన్సెప్ట్ కూడా. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. సో ఫైట్ సీన్ ఒకటి, చూపించడం ఒకటి, మొత్తం అంతా సీన్ చూపిస్తారు కదా, అవంతా మంచిగా సూపర్ గా బాగా ఇచ్చారు. బైకాట్ అంటే మామూలుగా తెలుగు కన్నడ మూవీ కదా, తెలుగు అట్లా ఏం లేదు. మూవీ చూడాలి ఇంట్రెస్ట్ గా అయితే కనుక ఆడియన్స్ కి అయితే మంచిగా చూడొచ్చు మూవీ అనేది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.